ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడ, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, ఉన్నవాడను అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, మీ మహా ఉన్నతమైన శ్రేష్టమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ బ్రహ్మాండములో భూగోళాన్ని పెట్టి శూన్యములో దాన్ని త్రిపుచు భూమి మీద ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుతూ పోషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని విడిచిపెట్టిన వారు అర్ధాంతరంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. మిమ్మల్ని ఆనుకొని ఉన్నవారు మీ యొక్క కాపుదలలో సంరక్షణలో భద్రపరచబడి ఉంటున్నారు. మిమ్మల్ని ఆనుకున్న వారి జాబితాలో మమ్మల్ని కూడా చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమాజముగా కూడి సంతోషముతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. జిహ్వా ఫలాన్ని అర్పిస్తూ మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఇక్కడ మాత్రమే కాక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని ఘనపరిచే విధంగా, మిమ్మల్ని మహింపరిచే విధంగా మా జీవితాలను మలుచుకోవటానికి కావలసిన మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా ప్రసాదించమని కోరుకుంటూ, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆత్మతో నింపి మీ పిల్లలతో మాట్లాడే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, విని విడిచిపెట్టేవారుగా వారు ఉండక వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి ప్రవర్తించి మీకు మహిమ తెచ్చే విధంగా వారు ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటే, ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ మంచిని అందరికీ పంచాలనే ఆసక్తి మంచి వారిలో ఉంటుంది. మంచి విషయాన్ని నేర్చుకొని వారిలో వారే కప్పిపుచ్చుకునే, అంటే 10 మందికి చాటాలి అనే ఆలోచన లేకుండా ఉన్నవారు స్వార్థపరులు, పూర్తిగా స్వార్థపరులు. క్రైస్తవులుగా మారిన వారందరూ స్వార్థపరులు కాదు, స్వార్థాన్ని విడిచిపెట్టినవారు. లోకంలో ఏదైనా ఒక షాపులో 100 రూపాయలకు 4 చీరలు వస్తున్నాయి అంటేనే కొనుక్కొచ్చుకొని ఏం చేస్తాం? మళ్ళీ మళ్ళీ మనమే కొనుక్కుంటాము, బంధువులకి ఏమన్నా చెప్తాము? మాట్లాడరు, చెబుతారా? 100కు 4 చీరలు చుట్టుపక్కల వాళ్ళందరూ చెబుతామా? ఎక్కడెత్తున్నారని అడగండి, ఉదాహరణకు చెప్పాను. చెప్తామా? చెప్పమా? చెబుతాం. లేదు, ఏదైనా ఒక ప్రమాదం జరగబోతుంది అన్న విషయం మనకు తెలిసిందనుకోండి, ఏం చేస్తాం? ఒక ప్రమాదం గురించి ఎవరికి తెలియదు, మనకే తెలిసింది. అదేం చేస్తాం? ఎవరికన్నా చెప్తామో మన దగ్గరే దాచిపెట్టుకుంటాం? చెబుతాం. అంటే ప్రమాదం జరగబోతున్నా చెబుతాం. ఏదైనా సంతోషకరమైన వర్తమానం తెలిసినా చెబుతాం. అన్నిటికంటే శుభవర్తమానం ఏంటి? సంతోషకరమైన వర్తమానం ఏంటి? దేవదూతలు చెప్తారు, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఏమని చెప్తారు? చెప్పండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ కలుగబోయే సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటాడు. అంటే ఇది ప్రజలందరికీ సువర్తమానమేనా? అవును, సువర్తమానం. ఒక ఆత్మ నశించి నరకానికి వెళుతున్నప్పుడు, ప్రమాదంలో పడుతున్నప్పుడు దాన్ని తప్పించుకునే మార్గం మనకు వాక్యం ద్వారా తెలిసింది.
యేసుక్రీస్తు వారి ద్వారా దాన్ని ఎలా తప్పించుకోవాలో మనకు తెలిసింది. మరి ఎవరికి ప్రకటించకుండా ఉంటే మనల్ని ఎవరితో పోల్చాడో తెలుసా? ఒక ఉపమానం చెప్తాడు కదా యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఇస్తాడు నాణ్యాలు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? కర్చీపులో కట్టంట మళ్ళీ భూమిలో సమాధి చేశాడు. అలాంటి బ్యాచ్ ఈరోజు మనం ఎవరికి చెప్పము. చెబితే ఏం చెబుతాం తెలుసా? ఇరుగింటి ముచ్చట్లు, పొరుగింటి ముచ్చట్లు, వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం తప్ప సంతోషకరమైన సువర్తమానం మనం ఎవరికన్నా పంచుకుంటున్నామా? లేదు, పంచుకోవటం రాదు. అప్పుడు ఏం చేయాలి? పంచుకునే వారితో వాళ్ళని పిలిపించుకొని తెలియచేయాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఇది ప్రతి క్రైస్తవురాలు పని. ఇది వారానికి ఒకరోజు కాదు, దైనందిన జీవితంలో ప్రతి సందర్భంలో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన రక్షణ మనతోనే సమాధి అయిపోవాలా? 10 మందికి దాన్ని పంచాలా? మనకు లూకాసు వార్త పోయిన వారం చదివేం లేదు, 18వ అధ్యాయంలో అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి, వారు నిత్యమైన నివాసంలో వాళ్ళే మిమ్మల్ని చేర్చుకుంటారంట. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం, 8, 9, 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురు. ఏమన్నా అర్థమైందా? ఆ ఉపమానం అంతా చదివితే మనకి విషయం అర్థమైంది. అన్యాయపు సిరి అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు కాదు. లంచాలు తీసుకోనో, మోసాలు చేసో, దగాలు చేసో సంపాదించిన సొమ్ము కాదు. డబ్బే అన్యాయం చేసేది. డబ్బుకి మరొక పర్యాయ పదం ఏంటంటే ఇది అన్యాయం చేసేది అని అర్థం. డబ్బు న్యాయం చేసిద్దా, అన్యాయం చేసిద్దా? చెప్పండి. న్యాయం చేసిద్ది కదా. ఎంతమంది న్యాయం చేసిద్ది అంటారు? డబ్బు చెప్పాలి. డబ్బు న్యాయం చేయదు, డబ్బు అన్యాయమే చేస్తుంది. అందుకే అన్యాయపు సిరి అన్నాడు. అన్యాయపు సిరి అంటే డబ్బే మనిషిని అన్యాయం చేస్తుంది. దానికోసం ప్రాణాలు ఇవ్వటానికి, ప్రాణాలు తీయటానికి వెనుకాడే పరిస్థితి లేదు ఈరోజు. ఎన్ని ఘోరాలు, నేరాలు మనం వార్తల్లో చూస్తున్నాం చెప్పండి. ఇందులో అన్నదమ్ములు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు, ఏ బంధం దీనికి అతీతం కాదు. ఏ బంధమైనా దీని ముందు దిగదొడిపే. ఆ డబ్బు మనిషిని భయంకరమైన మానసిక స్థితిని మార్చి క్రూరుడుగా మారుస్తుంది. అందుకే డబ్బుకి మరొక పర్యాయ పదం ఏం పెట్టంటే అన్యాయపు సిరి. కానీ అదే అన్యాయపు సిరితో న్యాయం చేయొచ్చు అంటున్నాడు దేవుడు. అన్యాయపు సిరితో న్యాయం చేయొచ్చు, డబ్బుతో న్యాయం చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకంటే అదే డబ్బును ఉపయోగించి కొంతమందిని రక్షించు అంటున్నాడు. నీ డబ్బు నీ కుటుంబానికి, నీ అవసరాలకి, నువ్వు నిర్మాణం చేసుకునే గృహాలకి, నువ్వు తిరిగే వాహనాలకి, నువ్వు తినే ఆహారానికి, నువ్వు ధరించే వస్త్రాలకి మాత్రమే ఉపయోగపడుతుందా? ఇతరులకు ఏమైనా సహాయం చేసి, ఇతరులకు ఏమైనా హెల్ప్ చేసి, ఇతరులకు ఏమైనా అవసరాల్లో ఉన్నవారికి పరామర్శక చేయటానికి ఉపయోగించి వాళ్ళని దేవునిలోకి మార్చడానికి ఉపయోగపడుతుందా? ఈరోజు నువ్వు 1000 రూపాయలు సంపాదించుంటే 1000 రూపాయల్లో ఎంత ధనాన్ని సొంతానికి వాడుకుంటున్నావు, ఎంత ధనాన్ని మిగుల్చుకుంటున్నావు, ఎంత ధనాన్ని నగలు కొనటానికి, ఎంత ధనాన్ని లగ్జరీస్ అనుభవించడానికి వాడుతున్నావు, ఎంత ధనాన్ని ఒక వ్యక్తిని దేవుని కొరకు కొనటానికి వాడుతున్నావు? దాదాపుగా ఎవ్వరూ వాడలేదు. దాచిపెట్టుకుంటాం, మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాం, మిగిలితే ఇంకా బ్యాంకుల్లో వేసుకుంటాం, లేదా ఏదో డిపాజిట్లు చేసుకుంటాం. ఒక వ్యక్తిని కొనటానికి ఎంతమంది తన ధనాన్ని అన్యాయపు సిరిని ఉపయోగిస్తున్నారు అంటే దాదాపుగా కనపట్టలేదు. మనం వేసేది ముష్టి లాంటిది. దేవుడి పరిచర్యకి మనం ఇచ్చేది, ఎంత గొప్ప బోధకులైనా సరే దానికి ఇచ్చేది ముష్టి లాంటిదే. నువ్వు సంపాదించే దాంట్లో పోలిస్తే చాలా చిన్నది ఇది.
నువ్వు రోజు వారం రోజులు టీ తాగితే అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అంతకంటే మించి ఇవ్వట్లా. ఒకరోజు బిర్యానీ తింటే అయ్యే ఖర్చు ఎంత అయిద్దో అంతకంటే మించి దేవుని పరిచర్యకు వాట్లా. ఇవ్వమంటే నాకేమని కాదు, మళ్ళీ అపార్థం చేసుకోకండి. దేవుని కొరకు పిల్లల్ని కనటానికి, పిల్లల్ని కొనటానికి నీ ధనాన్ని ఉపయోగించాలంటున్నాను అంతే. అంటే ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి నీ ధనాన్ని, నీ కష్టాన్ని, నీ శ్రమని ఎంత ఉపయోగిస్తున్నావు? లేదు నీ దగ్గర డబ్బు లేదా, వాక్యం నేర్చుకొని వాక్యాన్ని ప్రకటించు. డబ్బు ఇచ్చిన దానికంటే ఎక్కువ లాభం, అది ఎక్కువ ఘనత దేవుడి దృష్టిలో. ఉండి ఇవ్వకపోతే అంతకంటే శాపం లేదు. అందుకే ఆ సిరితో నువ్వు ఎవరిని సంపాదించుకోమంటున్నాడు? స్నేహితుల్ని. యేసుక్రీస్తు స్నేహితుల్ని సంపాదించుకున్నాడు. ఆ స్నేహితులు మరికొంతమంది స్నేహితుల్ని సంపాదించారు. ఈరోజు ప్రపంచం అంతా క్రీస్తు స్నేహితులుగా మారిపోయారు. క్రీస్తుతో సహవాసం. మరి క్రీస్తుతో ఎంతమందిని సహవాసానికి పిలుస్తున్నావు? క్రీస్తుతో నువ్వు ఒక వ్యక్తిని సహవాసానికి పిలవాలంటే నీ సహవాసం ఆ వ్యక్తితో ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులాగా మనం ఉంటే కదా మన సహవాసానికి ఎవరైనా వచ్చేది. మనం ఎప్పుడు మన పనులు మనం చేసుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్రలు పన్నుతూ ఏమండి లేనిపోయిన నిందలు వేస్తూ ఈ పనికి మాలిన ఆలోచనలు తీసి పక్కన పెట్టండి. ఇది సాతానుగాడి ఆలోచనలు. మనకున్న సమయం చాలా కొంచెం. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అనవసరమైన విషయాల్లో అది న్యాయబద్ధమే, లోకపరంగా న్యాయమే. ఒక వ్యక్తికి తీర్పు తీర్చడం అనేది, సెటిల్మెంట్ చేయటం, పంచాయతీ చేయటం అనేది న్యాయమే. కానీ ఉన్న సమయాన్ని దుర్వినియోగం కాకుండా ఆ పనిలో వదిలేసి దేవుని పనిలోనే ఉన్నాడు. ఆయనకు అప్పగించిన పనే చేశాడు. మనం వాక్యం నేర్చుకోవటానికి, దేవుని మాటలు వినటానికి, విన్నవి పాటించటానికే మనకు సమయం లేదు. అలాంటిది సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుచు వాళ్ళలా వీళ్ళలా అని అనుకుంటూ మిగిలిన సమయం అంతా మన జీవితాన్ని పోషించుకోవటానికి ఉపయోగిస్తే మనం అన్యాయపు సిరితో స్నేహితులను ఎలా సంపాదించుకుంటాం? క్రీస్తులాగా మనం బ్రతికితేనే మనకు అలాంటి స్నేహితులు తయారవుతారు. మన శరీర అవసరాల కోసం ద్వేషం పెంచుకొని, అసూయ పెంచుకొని, కుట్రలు పన్ని, కుతంత్రాలు పన్ని, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ ఈ జీవితం అంతా ఎలా పోతే సాడీలు చెప్పేవాడు సాతానుగాడు. మన విరోధి అయిన అపవాది ఏం చేస్తాడు? ఎవరిని మింగుదామని మన పైన నేరం మోపుతా ఉంటున్నాడు. ఆ నేరం మోపే పని పలానోళ్ళు ఇలాంటి వాళ్ళు, పలానోళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళ గురించి నీకు తెలుసా, నాకు ఈ పంచాయతీలు వేస్ట్. సమయం వృధా అయిపోతుంది. చేయాల్సిన పని చాలా ఉంది. నీ జీవితంలో 10 మందిని నీ ధనంతో చేర్చుకుంటే, స్నేహితులుగా చేసుకుంటే, అంటే క్రీస్తుకు స్నేహితులుగా నువ్వు చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తారంట? చదవండి మాట 9వ వచనం. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకంటే ఆ డబ్బు నీతో రాదు. నువ్వు సంపాదించిన డబ్బు నీతో పాటు రాదు. నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అది ఇల్లు కట్టినా, బంగారం కొన్నా, చాలా వస్త్రాలు కొన్నా, అన్నీ. ఏమంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఎంత సంపాదించిందంట? లెక్కలు కూడా సరిగా అందట్లా. తీసుకెళ్ళిందా? మరి ఏమి సంపాదించుకుందామా? నిత్యమైన నివాసంలో చేర్చుకునే వాళ్ళని ఎవరిని సంపాదించుకోవాలి. ఇక్కడ మనుషులను సంపాదించుకుంది. అది ఇక్కడ వరకే పరిమితం. చాలామందికి హెల్ప్ చేసింది. వాళ్ళు ఏడ్చారు, పోయింది మాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరే అని ఏడ్చారే తప్ప నిజమైన ప్రేమతో కాదు, స్వార్థంతో ఏడ్చారు అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది ఏడ్చి చనిపోయారు. కారణం హెల్ప్ చేసేవాడు లేకుండా పోయాడు. అంటే శరీర సంబంధమైన అవసరాలు తీరిస్తేనే ఎంత ప్రేమను వాళ్ళు కనపరిచి అవసరమైతే ప్రాణత్యాగాలు కూడా చేస్తే, మరి ఆత్మను రక్షించటానికి ప్రాణత్యాగం చేసిన ప్రభువును పరిచయం చేయటానికి నీ కష్టాన్ని, నీ శ్రమని, నీ ధనాన్ని ఎంత ఉపయోగించావు? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా చెప్పాలి, వాళ్ళని నీ దగ్గరికి పిలిపించుకోనైనా సువార్తను ప్రకటించాలి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అసలు వాక్యము, భక్తి, భయము ఏమీ కనపట్టలేదు ఎవరిలో.
కొంతమంది ఫోన్లు కతుక్కుపోయి ఫోనుల్లో గేమ్స్ ఆడుకొని వ్యర్థంగా ధనాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ సీరియల్స్ సినిమాలు చూసి వాళ్ళలాగా గెటప్ వేసుకోవాలని డ్రెస్సులు కొనుక్కొని ఆర్డర్లు పెట్టుకొని తెప్పించుకొని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, మా ఊరి వంట మా ఊరి పెంట అని వంటలో వార్పుల కోసం టీవీలు ఫోన్లు చూసి రకరకాల విచిత్రమైన పదార్థాలన్నీ వండుకొని వేస్ట్ చేసుకున్నవారు కొంతమంది. రకరకాలు ఎవరికి కావలసిన మసాలా వాడికి పెట్టేశాడు టీవీలో, ఫోనుల్లో. ఇక వాక్యము ఒక వ్యక్తిని రక్షించాలి, పరలోకానికి చేర్చాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలనే ఆలోచనలు ఎక్కడ కనపట్టలేదండి. నీ డబ్బుతో ఇతరులకు ఆతిథ్యం ఇవ్వాలి, వారిని ప్రభు కోసం సంపాదించాలి, స్నేహితులుగా చేయాలి, క్రీస్తుకు సహవాసంలోకి తీసుకురావాలి. అందులోంచి పుట్టుకొచ్చిందే బ్రదర్ అండ్ ఫెలోషిప్ అనేది. అంటే సహోదరుల సహవాసం, క్రీస్తుతో సహవాసం చేయాలి. అప్పుడు ఆ డబ్బుతో నువ్వు స్నేహితులను సంపాదించుకుంటే, ఈ వేళని సంపాదించుకోవటాన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్తా ఉంటావు. వాళ్ళు నిన్ను చేర్చుకుంటారు అంటే నీకంటే ముందుగా వెళ్ళి పరలోకానికి నిన్ను పిలుస్తారు అని కాదు అర్థం. ఏముంది అక్కడ? వారు ఎవరినైతే నువ్వు ఈ డబ్బుతో దేవుని పరిచర్య కొరకు కొన్నావో వారు నిత్యమైన నివాసం, అంటే పరలోకంలోకి నిన్ను చేర్చుకోవాలంటే కొంతమందిని నువ్వు రక్షించాలి. నీ కష్టార్జితముతో కొంతమందిని రక్షించాలి. ఇప్పుడు నువ్వు సంపాదించింది ఎంత, నువ్వు రక్షించింది ఎంతమందిని లెక్కేసుకోండి. ఎవరన్నా నీ సంపాదనకి నువ్వు రక్షించిన వారికి ఏమన్నా బేరీజ్ వేస్తే మ్యాచ్ అవుతుందా? సంపాదన అంతా ఎటో వెళ్ళిపోతుంది, రక్షించిన వాళ్ళు ఒక్కడు కూడా కనపట్టింది. రక్షించటం ఒక ఎత్తు అయితే, రక్షించిన వాడిని కాపాడటం ఇంకా కత్తి మీద సాము లాంటిది. చాలామందిని వాక్యం చెప్పాము, బాప్తిసం ఇచ్చాము, టపా మునిగారు, లేచారు. క్రీస్తు కోసమే బతుకుతావా మరణదినం వరకు, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, భరిస్తామంటే అన్నారు. చిన్న సమస్య రాగానే సంఘాన్ని ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎంతమంది ఉన్నారు. చాలామంది అండి. వాళ్ళందరూ ఉంటే ఈరోజు సంఘం సరిపోయేది కాదు. అంటే కాపాడటం ఒక ఎత్తు అయితే నీ ధనంతో, కాపాడబడిన వాళ్ళని రక్షించటం మరొక ఎత్తు. ఎందుకంటే ఏ రోజైనా అపవాది ఎటు నుంచి అయినా బాణం వేసి వాళ్ళ గుచ్చి లాగేయగలడు. అలా వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు వెళ్ళటానికి పెద్ద కారణాలు ఉన్నాయి అంటే పెద్ద కారణాలు ఏమీ లేవు. చాలా చిన్న కారణాలను బట్టి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే, రక్షించబడిన వాళ్ళని కాపాడటానికి కూడా మన ధనాన్ని ఉపయోగించాలా, మన కష్టాన్ని ఉపయోగించాలంటే ఉపయోగించాలి. పిల్లలను కనటం, నొప్పులు పడి కనటం ఒక ఎత్తు అయితే, కన్నబిడ్డని పెంచి పెద్ద చేయాలంటే కనటం పడే నొప్పుల కంటే ఏ నొప్పులు ఎక్కువ అవుతాయి? వాళ్ళు పెంచి పెద్ద చేసేటప్పుడు అసలు క్షణక్షణం దినదినం నొప్పులే పిల్లలతో కదా. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పెరిగి పెద్దోడవ్వాలంటే ఎంతకాలం కష్టపడితే పెద్దోడవుతాడు? చాలా కాలం కష్టపడాలి. కనీసం 20 ఏళ్ళన్నా కష్టపడితే కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వరు. మరి క్రీస్తులో ఒక వ్యక్తిని కనటానికే మన ధనాన్ని ఉపయోగించాలి, మన కష్టాన్ని ఉపయోగించాలి. కన్న వ్యక్తుల్ని పెంచి పెద్ద చేయాలంటే, క్రీస్తులో ఎదిగించాలంటే వాక్యం అనే పాలతో ప్రారంభించి వాళ్ళకి బలమైన ఆహారం అంటే లోతైన విషయాలు కూడా నేర్పించి వాళ్ళు పరిపూర్ణులుగా చేయాలంటే ఇంకెంత కష్టం, ఎంత నొప్పులు పడాలి. వాళ్ళు తప్పిపోతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అవన్నీ ఓర్చుకుంటూ ఒక వ్యక్తిని క్రీస్తులాగా మార్చాలంటే ముందు మనం ఎలా ఉండాలి? మనం క్రీస్తుని పోలి నడుచుకో, క్రీస్తు స్నేహితుడు అనిపించుకోవాలి. అలా అనిపించుకున్నప్పుడే మనం ఒకరిని కాపాడగలం. చంద్రయ్య అందరికీ డ్యూటీలు వేస్తున్నాడు. ఏ రోజన్నా నడిపించే డ్యూటీ వేసుకున్నాడా? చెప్పండి. ఎగ్జాంపుల్ చెబుతున్నాం. ఇక్కడ డ్యూటీ మాత్రం ఆ బల్లారాజుని జరిపిస్తాడు. మరొక చోటకి వెళ్ళి ఈరోజు నేను అక్కడ నడిపిస్తానని ఏ రోజున వేసుకున్నాడా? డ్యూటీ వేయటం ఈజీ, వేసుకొని పాటించటం ఈజీయా కష్టమా? నువ్వు పాటిస్తే నిన్ను చూసి 10 మంది పాటిస్తారు. అంటే నీ శరీర కష్టం కావాలి, నీ యొక్క సంపాదన దానికోసం ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడే మనం ఒక వ్యక్తిని క్రీస్తులోకి తీసుకురాగలం, క్రీస్తులో పెంచగలం. అందుకే పౌలు గారు అన్నాడు కదా,
క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా మీ విషయం మరలా అంటే ఆల్రెడీ వాక్యంలోకి తీసుకురావటానికి ఒకసారి ప్రసవేదన పడ్డాడు. మరలా అంటే వాళ్ళని పెంచి క్రీస్తులాగా మార్చడం, అంటే పడిపోతున్న వాళ్ళని మళ్ళీ పెంచడానికి మరలా ప్రసవేదన. ఒకరోజు ప్రసవేదన, అది కనటానికి ఒకరోజు 1 గంట 2 గంటలో ఒక పూట ప్రసవేదన పడతారు. కానీ ఒక వ్యక్తిని క్రీస్తులో పెంచడానికి ఏమంటే మిగతా సంఘాల్లో ఏం ఉండవండి. వచ్చామా, ఉన్నామా, కూర్చున్నామా, ఫ్యాన్ కింద కూర్చొని గుర్రు పెట్టి నిద్రపోయాం, అందరూ ఆమె అనగానే ఉలిక్కిపడి వెళ్ళిపోయామా, ఇంతే. లేదు సందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ప్రకటన చేయటం, వాళ్ళు గొప్పగా పొగిడే కొద్దీ ఏమైంది, ఇచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అబ్బో నేను ఇచ్చాను కాబట్టి పాస్టర్ గారు నన్ను పొగిడాడని ఇంకా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే డబ్బుల కోసం వ్యాపారంలాగా ఉంది. కానీ ఒక వ్యక్తిని ఆత్మీయంగా క్రీస్తులోనికి నడిపించడానికి నేను ఎంత కష్టపడ్డాను, నా ధనాన్ని ఎంత వెచ్చించాను అనే ఆలోచన లేదు. అలా లేకపోతే మనం పరలోకం వెళ్ళం. ఎందుకంటే చేర్చుకునేవాళ్ళు కావాలంట. అంటే ఫలిస్తేనే పరలోకం. నువ్వు ఒక వ్యక్తిగా క్రీస్తులో జన్మించి నువ్వేం చేయాలి, ఒక్కడిగా ఉండకూడదు. కొంతమందిని క్రీస్తులో కనాలి. నీకు శరీర కష్టం పెడతావు, నీ మైండ్ పెడతావు, నీ ధనాన్ని ఖర్చు పెడతావు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి క్రీస్తులోనికి నడిపించాలి. నాకు షాప్ దగ్గర పరిచయం అయిన మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి. మీద చాలామందికి తెలుసు. ఇక్కడ బాగా సంపాదించేవాడు, బాగా అంటే ఒక ల్యాబ్లో పనిచేసేవాడు. వచ్చిన సంపాదన అంతా అసలు ఒక వ్యక్తి పరిచయం అయితే చాలు అతనికి పిలిచి అడిగి బిర్యానీలా, టీలా, టిఫిన్లా దానికోసం వచ్చేవాళ్ళు. ఈ వాక్యం చెబుతానే ఉంటాడు, తినిపిస్తూనే ఉంటాడు. ఎక్కువ సంపాదన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటానికి, వాళ్ళకి భోజనం పెట్టించడానికి, వీటన్నిటికీ ఖర్చు పెట్టేవాడండి. అంటే ఒక వ్యక్తిని క్రీస్తులోకి తీసుకురావడానికి ఆ వ్యక్తి అవసరాలు తీర్చాలి. అలానే తీరుస్తూ పోతే తిండి కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేసామనుకోండి, తక్కువ మంది వస్తారా, ఎక్కువ మంది వస్తారా? ఎక్కువ మందే వస్తారు. ఉన్నవాళ్ళు మానేసిన ఆశ్చర్యం, ఈ బో కోసం ఖర్చు ఆడబెడతాం రోజని కదా. ఈయన ప్రతి ఆదివారం భోజనాలు అంటున్నాడు, మనం వెళ్ళి వండాలి, వంటలు తోమాలి, వడ్డించాలి, మళ్ళీ వీటి కోసం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి అని ఉన్నవాళ్ళు మానేసే అవకాశం ఉంది. బో కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా అతను మన మాట వింటాడు. చెప్పే మాట ఏమన్నా స్వార్థపూరితమైందంటే కాదు, ఆ వ్యక్తిని నరకం నుంచి తప్పించడానికి మనం ఏర్పాటు చేశాం. దీనికోసం మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని సిరి మీతో రాదు, అది మిమ్మల్ని అన్యాయం చేసింది. ఒక పూసిక పుల్ల కూడా మీరు తీసుకెళ్ళలేరు. తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరంటే ఈ డబ్బుతో ఎవరినైతే క్రీస్తు కొరకు కొన్నావో వాళ్ళు నిన్ను పరలోకం చేరుస్తారు. అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు? ఫలించలేదు కాబట్టి. ఏమంటే చెట్టు ఫలించకపోతే శపించిన వాడు మనిషి ఫలించకపోతే ఏం చేస్తాడు? నరికి వెలుపటి చీకటిలోకి పడేయండి. అక్కడేమైంది? చెట్టు కాలిద్ది కానీ బూడిద అవదు. చెట్టు కాలిద్ది కానీ బూడిద అవదు. కాలుతూనే ఉంటుంది, బాధ అనుభవిస్తూనే ఉంటుంది. ఏమంటే భూమి మీద కొద్ది రోజులు దేవుని కోసం ఫలిస్తే, నీ డబ్బుని ఖర్చు పెడితే పరలోకంలో శాశ్వత కాలం దేవునితో ఉండే మహాభాగ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని మనం విశ్వసిస్తే ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టట్లేదంటే విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? చెప్పండి. ఖర్చు పెట్టట్లేదంటే విశ్వాసం ఉన్నట్టా లేదు? నిజంగా ఆలోచించండి, హృదయపూర్వకంగా ఆలోచించండి. నీకు వచ్చే సంపాదన ఎంత, నువ్వు ఖర్చు పెట్టేదంత. కొంతమంది ఆడవాళ్ళు మగాళ్ళు ఇచ్చే సంపాదన వాళ్ళకి తెలియకుండా కొంత నొక్కేసి కూరలకనో పప్పులకనో దినుసులకనో తీసి పుట్టింటికి పంపించుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ పుట్టిల్లు అది కదా, మరి అక్కడికి ఏం పంపిస్తున్నావు? ఏది పుట్టిల్లు?
పరలోకానికి ఏమన్నా ధనాన్ని పంపిస్తున్నావా? ఈ పుట్టిల్లోళ్ళు ఆదరిస్తారు. ఆ పుట్టిల్లో శాశ్వత కాలం ఉండేది. ఈ పుట్టిల్లు నువ్వు పోయినా వాళ్ళు ఉండరు, వాళ్ళు పోయినా నీ పుట్టిల్లు ఉండే అవకాశం లేదు. ఇక్కడ భూమి మీద ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకంలో మనం ఉండాలి. మనం రక్షించబడిన వ్యక్తులు ఉండాలంటే నీ సంపాదన వల్ల కొందరిని ఆదరించాలి. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నాడు? భక్తి అంటే ఏంటంట? ఎప్పుడు చదువుతాం, 24వ వచనం కదా. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును నిర్దోషములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులను 27వ వచనం, మొదటి అధ్యాయము యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను, అంటే ఈ రక్షించే విషయంలో మళ్ళీ మనం పాపంలో పడకుండా కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. నిజంగా ఇంత వాక్యాలు వింటున్నాము. మన సురేష్ది నిశ్చితార్థం జరుగుతుందని చెప్పాము. ఎంతమంది అబ్బాయిని పరామర్శించారు? ఫోన్లు చేసి పనులు ఏమన్నా ఉన్నాయా, ఏం చేయాలి? అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, తెలుసు కదా మీకు. ఉన్న తమ్ముడు స్వతంత్రంగా పెళ్లి చేసుకుని, అన్న ఉన్నా ఉపయోగం లేదు, బంధువులు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. ఉన్నాము కాబట్టి అలా నిలబడతారంతే. ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ సహాయపడేవాళ్ళు ఎవరు లేరు. మరి సహాయపడితే ఎవరు సహాయపడి? సంఘం సహాయపడాలి. సంఘం మేము ఉన్నామని ఉండాలి. మరి ఏమన్నా పరామర్శించారా? వాక్యం వింటున్నాం, చెబుతున్నాం తప్ప ఆ విషయాలు వచ్చేసరికి మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారులే అని ఎవరో ఒకళ్ళ మీద వేసేసుకొని మన పనులు మనం చూసుకుంటున్నాం. రేపు మన విషయంలో కూడా ఎదుటోళ్ళు అలా చేస్తే మనకేమనిపించింది? నన్నెవరో అప్పుడు అనిపించింది, నన్ను ఎవరో పట్టించుకోలేదు, నా గురించి ఎవరో ఆలోచించలేదు. మరి నువ్వు ఒకళ్ళ గురించి ఆలోచిస్తే కదా నీ గురించి ఆలోచించేది. ఈ మనసు రావాలంటే మనం క్రీస్తు మనసు కలిగి ఉండాలి కదా. వారి ఇబ్బందుల్లో దిక్కులేని పిల్లలను, విధవరాండను పరామర్శించటమే భక్తి అంటే. ఇప్పుడు పరామర్శించలేదంటే నీ భక్తి ఉన్నట్ట లేనట్ట? చెప్పండి. కుదరదా? తీరదా? నువ్వు చచ్చేదాకా నీ పనులు తీరవు. సత్తా కూడా ఏదో ఒక పని చేసి పోదామని అనుకుంటాం భూమి మీద. ఇవన్నీ శరీరానికి సంబంధించిన పనులు. ఇందులో ఏది నువ్వు తీసుకెళ్ళలేవు అని చెప్తున్నాడు. తీసుకెళ్ళగలిగే పని ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు బ్రతకటమే నువ్వు తీసుకెళ్ళగలిగిన పని. ఇబ్బందుల్లో పరామర్శించారు ఎవరినన్నా? ఎంతమంది విధవరాళ్ళు ఉన్నారు, ఎంతమంది దిక్కులేని వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాం. మరి భక్తి ఏదండి? పరలోకం వెళ్తారంటారా ఈ లెక్కలో? ఎవరు వచ్చినా అసలు ఎవరో వచ్చారంటే ఆతిథ్యం ఇచ్చే రోజులు వెనకటి రోజులు. అసలు వాళ్ళు భక్తిహీనుల పక్కన పెడితే ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారంటే అడిగడిగి పరిచర్య చేసేవాళ్ళు. అక్కడ అబ్రహాం గారు సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు, సింధూర వనంలో 3 మనుషులు వచ్చారంట. వాళ్ళు కరెక్ట్గా ఎవరో ఆయనకు తెలుసో తెలియదు కానీ ప్రభువులారా అన్నాడు. అంటే దేవదూతలు అనుకోవచ్చు, దేవుడే దిగొచ్చాడనే ఆలోచనలో ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చిందే నా ఆతిథ్యం కోసం అనుకొని ఆయన ఏమన్నాడో చూడండి. 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాం గారు మాట్లాడిన మాట. త్వరగా మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము
నా మీద ఉన్న ఎడ్ల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొనుమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములకు బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. ఏమన్నాడు? వచ్చారు అతిథులు, సాగిల పడ్డాడంట. వెళ్ళొద్దయ్యా, దయచేసి నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు వెళ్తారా ఇల్లు, ఎందుకు వచ్చారు, అప్పు అడగటానికి వచ్చారా? ఈ ఆలోచనలన్నీ సుడులు తిరుగుతూ ఉంటాయి. ఏది వాయుగుండాలు తిరిగినట్టు లోపల. మంచినీళ్ళు ఇస్తాం, టీ ఇస్తాం, అంతేనా? ఉండండి, మధ్యాహ్నం దాకా ఉండండి, సాయంత్రం దాకా ఉండండి, భోంచేసి వెళ్ళండి అనే పదం వచ్చిద్దా? ఎంతమందికి వచ్చింది చెప్పండి? పోనీ వస్తే ఎంతమందికి ఇలా చేశారు? ఆడపిల్ల అనుకో, పుట్టింటోళ్ళు వస్తే ఆ డైలాగ్ వచ్చింది. మగపిల్ల అనుకో, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, రక్త సంబంధులు, దగ్గర వాళ్ళు వస్తే ఆ డైలాగ్ వచ్చింది. ఆత్మీయులు వస్తే ఎన్నిసార్లు ఈ పదం వాడాం మనం మన నోటితో? ఏ రోజైనా భోజనానికి పిలిచామా? మొన్నే చెప్పాను కదా, ఏ రోజైనా పిలిచావరని? పిలిచారా? నన్నని కాదండి, ఒక దేవుని సేవ చేయటానికి వచ్చిన ఎవరినైనా సరే పిలిచి ఆతిథ్యం ఇచ్చారా? ఆయన ఏం చేసి సాగిలపడి బతిలాడు, దాటిపోవద్దు నన్ను, మీరు వచ్చింది నా ఆతిథ్యం స్వీకరించడానికి కదా అని బాధపడి ఆయన భయపడుతూ వాళ్ళకి సాగిలపడి బతిలాడుకుంటున్నాడు. ఆతిథ్యం ఇవ్వటం కోసం బతిలాడు, తీసుకోవటం కోసం కాదు. పరిగెత్తుకెళ్ళాడంట, శారమ్మ గారికి ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? 6వ వచనం, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఆమెను తొందర చేశాడు, అర్జెంటుగా నువ్వు త్వరపడి 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని. 3 మానికల పిండి, కేజీ పిండి పిసికి రొట్టెలు చేయమంటే మధ్యాహ్నం అయింది కదా. 3 మానికల పిండి అంట, అర్జెంటు, మళ్ళీ లేట్ చేయకూడదు. శారమ్మ ఏం చేయాలి? త్వరపడి 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయి. ఎంత తొందరగా ఆర్డర్ ఇచ్చాడండి. ఈయన ఎప్పుడు ఇంతే, ఎవరో ఒకళ్ళు వస్తారు అర్జెంటుగా, అన్నం వండమంటాడు, అది వండమంటారు, ఇది వండమంటారు. మా ఇంట్లో ఇదే పోరు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలీదు, అర్జెంటుగా వండేసేయమంటాం. దారిలోనే ఫోన్ చేస్తాం, ఇంతమంది ఉన్నారు, భోజనం సిద్ధం చేయమని. త్వరపెట్టాడంట. ఎందుకు ఆతిథ్యం ఇవ్వటానికి అంత ఆరాటం అంటే, భక్తి అంటే అలాగే ఉంటుంది. భక్తి అంటే దేవుడికి చేస్తున్నా నేను అని ఫీల్ అవ్వాలి, దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు అని ఫీల్ అవ్వాలి. త్వరపెట్టాడంట, 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడంట. వెంటనే మళ్ళీ పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరియు అబ్రహాము పశువుల మంద యొద్దకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. ఇది దూడ సెలక్షన్ కూడా ఎవరు? ఆయనే. ఈమెకి ఇక్కడ ఆర్డర్ వేశారు, పరుగు ఆపకుండా రన్నింగ్లోనే మ్యాటర్ అంతా. రన్నింగ్లోనే శారమ్మ గారికి ఆర్డర్ వేశాడు. మళ్ళీ పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళాడు? పశువుల మంద దగ్గరికి వెళ్ళి సెలక్షన్ చేశాడు. మంచి లేత దూడను తెచ్చి పనివాడికి ఇచ్చి, అరే దీన్ని కోసి సిద్ధం చేయి. దాన్ని త్వరగా, అంటే ఎంత ఫాస్ట్గా చేయమని ఉంటాడు. త్వరగా సిద్ధపరిచాడు, త్వరగా రొట్టెలు చేశారు కాబట్టి ఏదో రుచి పసి లేకుండా చేశారనుకుంటే పొరపాటు. ప్రేమతో చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. త్వరగా సిద్ధపరిచి తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ఎంతమందికి? 3 ఒక దూడ, 3 మానికల పిండి. అంటే ఒక్కొక్కడు మానికి పిండి రొట్టెలు తింటారా? ఆ రోజుల్లో తిండి అలాగే ఉంటుంది. మనం 3 మానికల పిండి అంటే
కేజీ పిండి ఎన్నిసార్లు రొట్టెలు చేసుకుంటాం? చపాతీలు 4 రోజులన్నా చేసుకుంటాం కదా. ఒక్కొక్క రోజు 1/2 కిలో పిండి పిసికి రొట్టెలు చేసుకుంటాం. 3 మానికలు పిండి రొట్టెలు, మళ్ళీ పాలు, వెన్న, లేత దూడ ముగ్గురికి పెట్టాడు. అంటే ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో ఎంత ఆసక్తితో చూడండి అబ్రహాం గారికి. నిలబడ్డా అంట వాళ్ళు తిన్నదాకా. ఎక్కడ నిలబడ్డాడంట? సిద్ధం చేయించి చెట్టు కింద. అంటే వాళ్ళు తింటుంటే ఇలా నిలబడి చూస్తూ ఉన్నారు, ఇంకేమన్నా కొదువైద్దేమో, అర్జెంటుగా ఆర్డర్ ఇచ్చి చేయించాలి అని. అంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత విధేయత చూడండి. అర్జెంట్ అంట. మళ్ళీ వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతే నాకు ఈ అవకాశం కోల్పోతానో అని ఆ బాధ, ఆ భయం, ఆ భక్తి అన్నీ రంగరించి అటెన్షన్లో నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. వాడు తిని తృప్తిగా ఉన్న తర్వాత అప్పుడు సాటిస్ఫై అయ్యాడు. అలానే అబ్రహాము గారి సహోదరుడి కుమారుడు లోతు గారు, ఆయన కూడా చూడండి, ఆయనకి ఇంకా ఈ అబ్రహాం గారి కన్నా శారమ్మ గారు సహకరించారు. లోతు గారికి భార్య పిల్లలు ఎవరు సహకరించేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రాంతంలో ఉన్నవారిని చేసుకున్నాడు. వాళ్ళకి ఈ అనుభవాలు లేవు. అబ్రహాం గారి నుంచి విడిపోయిన తర్వాత చేసుకొని ఉంటాడు బహుశా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో వాళ్ళ సహకారం లేదు. ఆయనే చేశాడంట అన్నీ. 19వ అధ్యాయం చూడండి. అదే రోజు సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికి, 3 వచ్చారు, ఒక ఆయన అబ్రహాం గారి దగ్గర ఆగిపోయాడు. 2 దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు చేరినప్పుడు లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కళ్ళేసి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. బతిలాడాడు, మా ఇంట్లోకి రా, రాత్రి ఇక్కడ ఉండొద్దు, ఈ ప్రాంతం గురించి మీకు తెలియదు, భయంకరమైన ప్రాంతం. అస్సలు నడి రోడ్డు మీద కొత్త వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ ఉండటానికి వీల్లేదు. ఏమన్నా 144 కర్ఫ్యూ అంటే అదేం కాదు. మనుషులు కామపిచాచులైపోయిన ప్రాంతం అది. మనుషులు పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా కామంతో రగిలిపోయి కళ్ళు మూసుకుపోయిన కామాంధులు ఉన్న ప్రాంతం అది. కొత్తోడు వస్తే చాలు వదిలిపెట్టని ప్రాంతం. అంత భయంకరమైన ప్రాంతం కాబట్టి లోతు గారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు కాబట్టి దాని గురించి అవగాహన కలిగి, నడివీధులు అస్సలు వద్దయ్యా అని బతిలాడి ఇంట్లో చేర్చుకున్నాడంట. చేర్చుకొని ఏం చేశాడు వాళ్ళకి? 3వ వచనం. అందుకు అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక మునుపు, అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఏం చేశాడు? ఫ్రెష్గా పిండి బిసికి పొంగకుండానే, పులవకుండానే రొట్టెలు చేసి కాల్చి వాళ్ళకి. మరి భార్య పిల్లలు పట్టించుకోవాలి. అంటే ఈయనకుంది భక్తి. లోతు గారికి ఒక్కడికే ఉంది భక్తి. లోతు గారికి ఒక్కడికే భక్తి ఉంది, మిగతా వాళ్ళకి లేదు. అందుకే పేతురు పత్రికలో అనుకుంటూ రాస్తాడు భక్తి, ఈయన భక్తి గురించి. లోతు మనసుని ఎలా నొప్పించుకున్నాడో ఆ మాట ఒకసారి మనం చదవగలిగితే, పేతురు గారు 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:7 వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. దేవుడు తప్పించాడు. ఎవరంట? లోతు గారు నీతిమంతుడంట. ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ కాదు. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారు? కామ వికారయుక్తమైన నడవడి చేత. వాళ్ళు కామవికారయుక్తమైన నడవడితో ఉన్న ఆ ప్రాంతంలో మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు లోతు గారు, బాధపడుతూ ఉన్నాడు. అంటే మంచి ప్రదేశంలో ఉన్నాడు, చెడ్డ ప్రదేశంలో ఉన్నాడు.
అలాంటి ప్రదేశంలో ఉండి కూడా తన భక్తిని ఏమాత్రం విడిచిపెట్టకుండా అతిథులు వస్తే వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఇంట్లో చేర్చుకున్నాడు. వాళ్ళకి పొంగని రొట్టెలు కాల్చి వాళ్ళ ఆకలి తీర్చాడు. హెబ్రీ పత్రిక 13 ఇది కంటిన్యూ చదవండి, ఒక వచనం. 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి, ఎవరి మధ్య? కామ వికారయుక్తమైన నడవడితో ఉన్న ప్రాంతంలో వారి మధ్య కాపురం ఉండి, తాను చూచిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియల నిమిత్తమై ప్రతిదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. వాళ్ళు చేస్తున్న వాటికి చూస్తూ నీతిగల మనసును నొప్పించుకుంటూ వచ్చాడు తప్ప. అలాంటి ప్రాంతంలో నివసిస్తున్న లోతు గారు అతిథులను ఎలా స్వీకరించాడు? ప్రేమతో సాష్టాంగపడి గౌరవించి తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకొని వారికి పొంగని రొట్టెలను కాల్చి పెట్టాడంట ఆయనే. అంటే భక్తి అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఆదరణ కలిగించాలి, వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి. భక్తుల్ని చేర్చుకున్నారు, దేవదూతలని చేర్చుకున్నారు, వీళ్ళు దేవుడని చేర్చుకున్నారు అనుకుందాం. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాక్ గారికి సంబంధం చూడటానికి అబ్రహాము గారు తన పెద్ద దాసునితో తొడ కింద పెట్టి చెయ్యి ప్రమాణం చేయించుకొని పంపిస్తే, ఆయన వెళ్ళినప్పుడు లాబాను గారు ఆ పెద్ద దాసుని ఏమని సంబోధించి లోపలికి వెల్కమ్ చెప్పాడో చూడండి. 24వ అధ్యాయము ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. ఇస్సాకు సంబంధం కోసం పంపించాడు తన బంధువుల్లో ఒకరిని తీసుకురమ్మని. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా? ఎవరైనా? లాబాను అంటే పెద్ద దాసుడి. లాబాను కాదు, అబ్రహాము గారి పెద్ద దాసుడు ఎలియాజరు 15వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో. ఆయన పేరు నా ఇంటి యజమానుడు, నా ఇంటి పెద్ద దాసుడిని ఎలియాజరే అంటాడు అబ్రహాం గారు. అంటే ఈయన పేరు ఎలియాజర్. ఎవరు? అబ్రహాం గారికి ఉన్న ఆస్తి అంతా చూసే మేనేజర్లు అంటాడు. పెద్ద దాసుడు అంటే అందరూ దాసులే, దాసుల్లో హెడ్ దాసుడు. అతన్ని పంపిస్తే అబ్రహాం గారు రాలే అక్కడికి. ఎవరు వచ్చారు? పెద్ద దాసుడు వెళ్ళాడు. పెద్ద దాసుడిని ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవలేరా? ఇది చర్చి ముందు పెట్టుకుంటారు తెలుసా చాలామంది. చాలా చర్చిల ముందు ఈ మాట ఉంటుంది తెలుసా? యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడు. వాడు తాగుబోతు. ఆడంట యెహోవా వలన ఆశీర్వదించబడినాడు, లోపలికి రాని వెల్కమ్ చెప్తున్నాడు. ఆడు ప్రవర్తన ఏం మార్చుకోడు. వినటానికి బాగుంది కాబట్టి, వెల్కమ్ చెప్పడానికి ఇది బాగుంది కాబట్టి పెట్టేసుకుంటారు. అంటే యజమానుడు రాలేదు, యజమానుని దాసుడు కూడా ఆశీర్వదించబడ్డాడా అంటే యజమానుని బట్టి యజమానుని దాసుడు కూడా ఆశీర్వదింపబడ్డాడు దేవుని వల్ల. లోతు గారిని బట్టి లోతు గారి కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. అబ్రహాము గారిని బట్టి శారమ్మ గారు ఆశీర్వదించబడింది. ఇద్దరు భక్తులు కాబట్టి వాళ్ళ విషయం వేరు. కానీ ఇంటి పెద్ద దాసుడిని ఏమంటున్నాడు లాబాను గారు? యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా? ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించినాను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటకు అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించాను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పకముందు భోజనము చేయననగా లాబాను చెప్పుమన్ను. గతికితే అతగదు కదా, సంబంధానికి వచ్చాడు. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిందేమో. మేమేమి తీసుకోం, మా సంబంధం ఖాయమైనాక అప్పుడు పప్పు అన్నాడు. సంబంధం ఖాయం కాకపోతే ఒకవేళ తింటే మళ్ళీ అతకదేమో. ఇదిగో ఈ ఎలియాజర్ గారే ప్రవేశపెట్టాడు. అంటే అతని వంటలో అతనితో ఉన్నవారు అందరికీ ఏమిచ్చాడు?
ఆతిథ్యం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని సేవకుని దాసులు. దేవుని సేవ అబ్రహాము గారిని ఎంత ఆశీర్వదించాడో విన్నారంతే, వీళ్ళు చూడలేదు. దేవుడు ఆయన్ని ఎంత ఆశీర్వదించాడో, ఎంత ఆస్తిని ఇచ్చాడో విన్నారు. విని పూర్తిగా నమ్మి అబ్రహాము గారిని ఆహ్వానించినంతగా పెద్ద దాసుని ఆహ్వానించి ఎంత ఆతిథ్యం ఇచ్చారండి. తర్వాత సంబంధం ఖాయమైనాక అప్పుడు భోజనాలు చేశారు వాళ్ళు. అప్పటిదాకా భోజనం చేయలే. అంటే దేవుని బిడ్డలు, దేవుని బిడ్డల తాలూకు వారు అన్నా కానీ వాళ్ళంత ప్రేమ చూపి ఆతిథ్యం ఇచ్చారు. ఇది గత చరిత్ర, పాత నిబంధనల చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. కొత్త నిబంధనకు వచ్చేసరికి పోయిన వారం మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. పౌలు గారు పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక మంది ఆయన్ని చేర్చుకున్నారు. అందులో ఒక కుటుంబం అకులా ప్రిస్కిల్ల, రోమా ప్రాంతం నుంచి వాళ్ళు వలస వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. వారు పౌలు గారిని చేర్చుకున్నారంట. పౌలు గారు అంటే ఒక్కడే ఉంటాడా? కొంతమందితో కలిసి ఉంటాడా? ఒక్కడే ఉండడు. ఎందుకంటే ఎప్పుడు ఆయనతో పాటు ఎవరొకళ్ళు ఉంటారు, శిష్యులు ఉంటారు, నేర్చుకునేవాళ్ళు ఉంటారు, ఆయనతో పాటు సహకరించే వాళ్ళు ఉంటారు. అలాంటి పౌలు గారిని ఆ కుటుంబం చేర్చుకుందంట. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 1-2 వచనాలు చదవండి ఒకసారి త్వరగా. అటు తరువాత పౌలు ఎథెన్సు నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు కూడా అదే డేరాలు కుట్టే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యమును ప్రకటించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ, ఏమిటి సంవత్సరన్నర కాలం పౌలు గారితో ఉన్నవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరు? అకులా ప్రిస్కిల్ల. సంవత్సరంన్నర అంటే ఎన్ని నెలలు? 18 నెలలు. ఒక్కరోజైనా టీంకి ఆతిథ్యం ఇచ్చారా? పరిచర్య చేసేవాళ్ళకి 18 నెలలు ఒక్కరోజే లేదు, ఇంకా 18 రోజులేడా, 18 నెలలు ఎక్కడ? అంటే వారి కష్టార్జితం. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? మేమే మా రెక్కాడితే కానీ, మా రెక్కతో డేరాలు కుడితే కానీ మా డొక్కాడదు, మాకే తికాణా లేదు, మిమ్మల్ని ఏం పోషిస్తామండి, ఒకరోజు అంటే ఏదో చేస్తాం అని అనలేదు. ఏం చేశారు? 18 నెలలు పౌలు గారితో ఉన్నవారిని వారి కష్టార్జితం, కష్టపడి రెక్కలతో శ్రమపడి సంపాదించిన సంపాదనతో సంఘాన్ని పోషించారు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ప్రేమ అంటే, భక్తి అంటే అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకుంటే వారు నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు విన్నారో లేదో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ఏం చేశారు? పోషించారు, భక్తులందరినీ పోషించారు. ఈ పౌలు గారిని అంటే పోషించవచ్చు. ఈయన ఒక్కడే కాదు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పోతూ ఉంటారు. వండటం వడ్డించడం ఇదే పనే మాకు, మా జీవితం అంతా దీనికేనా అని విసుక్కోలేదు. ఒకరోజు 2 రోజులు, నెల రోజులు అంటే పర్వాలేదు, సంవత్సరంన్నర అక్కడ ఉంటే వాళ్ళు పోషించారు. తర్వాత వాళ్ళ ఇంట్లో సంఘం ఏర్పడింది, సంఘం చాలా అభివృద్ధి చెందింది. తర్వాత వేరే విషయం. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి పౌలు గారిని వెంబడిస్తూ ఈ వృత్తిని కొనసాగించుకుంటూ సంపాదించుకుంటూ పౌలు గారిని వెంబడిస్తూ అనేకులకు పరిచర్య చేస్తూ అపోల్లో అనే ఆయనకు కూడా వాళ్ళు
వాక్యాన్ని బోధించి, ఆసక్తి కలిగిన వాడు కాబట్టి వాక్యాన్ని బోధించి ఆయన పరిపూర్ణుడిగా చేసి బయటికి పంపించారు. ఇంట్లో చేర్చుకొని వాళ్ళ ఆతిథ్యం ఇచ్చి, వాళ్ళకి వాక్యం డబ్బులు ఇచ్చి, భోజనం పెట్టి, వాళ్ళకి వాక్యం నేర్పించి పంపించాడు. అపోల్లో అని ఆయన్ని, ఈ అకుల ప్రిస్కిల్లా అనేవాడు. అంటే వాక్యం కొరకు తన కష్టాన్ని, తన శ్రమని, తన జీవితాన్ని, తమ ధనాన్ని కూడా ఖర్చు పెట్టిన వైనం మనం బైబిల్లో చూస్తుంటే, మనమేంటి అసలు పక్కనోళ్ళకు కూడా సువార్త చెప్పకుండా, పక్కనోడికి సువార్త చెప్పడానికి నీ ధనాన్ని ఇవ్వకుండా, అన్నీ మూట కట్టుకొని, నగలు కొనుక్కొని, బట్టలు కొనుక్కొని, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని, ఏం బావుకు తిందామని, ఏం పట్టుకెళ్దామని. అంటే చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, ఆ బ్రతుకు క్రీస్తు ద్వారా దేవుని దగ్గర ఉంటుందనే విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? ఉంటే మన ప్రవర్తన ఎలా ఉండదు. వచ్చామా, ఉన్నామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. ఇంకా మళ్ళీ వాక్యం కానీ, చర్చి కానీ, చర్చి మెంబర్స్ కానీ ఎవరికి గుర్తురారు. పనులుంటే తప్ప ఫోన్లు చేసి పలకరించుకునే పని లేదు. పని లేకపోతే నువ్వెవరో నేనెవరో, జనజీవన స్రవంతిలో అందరూ మామూలే. కనపడితే వందనాలు అంతవరకు. ఇలా అయితే పరలోకం వచ్చిందా చెప్పండి? ఇప్పుడు మొదటి శతాబ్దంలో అందరూ ఒక కుటుంబంగా బతికారండి. వాళ్ళు చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇంటింట దేవాలయంలో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచారంట. చూడండి 5వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 42వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 42. ముందు 5:42 చదవండి చాలు. ప్రతిదినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు, ఇది రోజున వారానికి ఒకసారా? రోజు మీ ఇళ్లలోకి వచ్చి మేము వాక్యం చెబుతాం అన్నాం అనుకోండి, రోజుకు ఒక ఇంటికి. లేదు రోజుకు 10 ఇళ్ళు అన్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి? మేము ఊర్లో లేము, మేము ఊరు వెళ్ళిపోతున్నాం, ఇంటికి తాళం కదా, రానివ్వరు. ఎందుకు? వీళ్ళు వచ్చిన కాడ నుంచి మన పని మానుకోవాలి, ఆ టీవీ ఆపేయాలి కదా, ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లాడే ఈ టైం అంతా మనకి వేస్ట్ అయిపోద్ది. పైగా వీళ్ళకి టీలంట, మంచినీళ్ళంట ఏదో ఒకటి చేసి పెట్టాలి. పెట్టకపోతే అలుగుతారేమో, మళ్ళీ 10 మందికి చెబుతారేమో ఈ ఫీలింగ్. అంటే ఇష్టపూర్తిగా, ప్రేమపూర్తం కాదండి. ఎవరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఏ రోజైనా ఒక దైవజనుని పిలిచి, దైవజనుడుగా నన్నే పిలవాలని నేను అంటలేదు, వాక్యం చెప్పే ఎవరినైనా పిలిచి మీ కష్టార్జితంలో నుంచి ఆతిథ్యం ఇచ్చారా? ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు దాదాపుగా కదా. ఎందుకని? దైవజనుడు అంటే ఆ వాక్యం చెప్పి ఆ ఒక్క ఆయన కాపరి ఒక్కడే కనపడతారు, అందరికీ ఆయన్ని ఎక్స్పోజ్ చేసుకుంటారు. వాక్యం చెప్పి ఎవరినైనా పిలిచి వాళ్ళ అవసరాలు ఏంటో అడిగి తీర్చారా? వాళ్ళు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. అంటే ఇంటింటికి వెళ్ళి ప్రకటిస్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు చేర్చుకుంటే ప్రకటిస్తారా, చేర్చుకోకపోతే ప్రకటిస్తారా? చేర్చుకుంటే ప్రకటిస్తారు. అంటే యోగ్యమైన ఇళ్ళనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రకటించారు. చేర్చుకొని ఇళ్ళని పాదాలు దులిపేసి వెళ్ళిపోయారు. 20వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. ఆసియా ప్రాంతం వెళ్ళారు పౌలు గారు. అక్కడ నుంచి అలా ఆయన పరిచర్య చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ పిలిపించుకొని ఆయన మాట్లాడుతూ పెద్దలను పిలిపించుకొని మిలేతు నుంచి ఎఫెస్కి వర్తమానం పంపి, ఎఫెస్లో పెద్దలను పిలిపించి 17వ వచనం చదువుతున్నాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా మాట్లాడాడు. అంటే ఈయన ఎక్కడున్నాడు? మిలేతు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ మిలేతు ప్రాంతానికి
ఎఫెస్లకు వర్తమానం పంపి ఎఫెస్లో ఉన్న పెద్దలను పిలిపించుకొని మిలేతులో ఉండి పౌలు గారు అక్కడ చెప్తూ వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, అంతా వద్దులండి, 20వ వచనం చదువుదాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనకుండా బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఏంటంట? ఎప్పుడెప్పుడు? ఇంటింట వెళ్ళి బోధిస్తున్నాడు, అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడంటే మరి ఈయన పోషణ ఏంటి? పెడితే తిన్నాడు, లేకపోతే పస్తున్నాడు. అంటే పోషించారు, చాలామంది ఈయన్ని పోషించారు. ఈయన ఒక్కడే కాదు, చాలామందితో కలిసి వెళ్ళి సువార్త పని ఇంటింటికి వెళ్ళి పరిచర్య చేస్తుంటే ఇంటింట్లో ఆయనకు పోషణ జరిగింది, సువార్త విస్తారంగా వ్యాపించింది. అంటే చేర్చుకున్నారు. చేర్చుకోకపోతే ఆయన వెళ్ళి బోధించేవాడు కాడు. ఎంతకాలం బోధించాడంట? 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కనిపెట్టుచు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా బోధిస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషికి ఇండివిజువల్గా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. 1-2 సార్లు చెప్పి వీడు వినడం వేస్ట్ అని మనం వదిలేస్తాం కదా. ప్రయత్నం చేయంగా ఏదో ఒక రోజు ఫలితం వచ్చింది. 1-2 సార్లు తప్పగానే ఇంకా చదువు ఆపేస్తారా? ఆపేరు. మళ్ళీ మార్చిపోతే సెప్టెంబర్ అయితే మార్చి, మళ్ళీ ఈ మధ్య ఇంక ఎక్స్ట్రా అవకాశాలు కూడా ఇచ్చారనుకుంటా కదా. రాస్తూనే ఉంటాం పాస్ అయ్యేదాకా. మరి వాక్య విషయంలో 3 సంవత్సరాలు కంటిన్యూగా ఎవరికైనా బోధించావా? 3 సంవత్సరాలు 3 నెలలు బోధించావు కనీసం? అంత తీరికాడది. మన పనులే మనకి తీరట్లా. చేర్చుకోవాలి, వాక్యం బోధించాలి, బోధింప చెయ్యాలి. వీళ్ళు మనల్ని పరలోకంలో చేర్చుకోవటానికి ఉపయోగపడతారు. అంటే పిల్లల్ని కనకపోతే, ఆత్మీయంగా మనం పిల్లల్ని క్రీస్తులో కనకపోతే, క్రీస్తుకు స్నేహితులుగా చెయ్యకపోతే, మనం పరలోకం సింగిల్గా ఉండి నేను బాగున్నాను, నేను భక్తిగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నానంటే నువ్వు వెళ్ళవు. గొడ్డుమోతోళ్ళు పరలోకం వెళ్ళరు. గొడ్డుమోతోళ్ళు అంటే అర్థం అంటే ఆత్మీయంగా పిల్లల్ని కనని వారు వెళ్ళరు. శారీరకంగా కన్న వాళ్ళని క్రీస్తులో పెంచకపోతే వాళ్ళు వెళ్ళరు. ఆత్మీయంగా పిల్లల్ని కనకపోతే, ఫలించకపోతే అంజూరపు చెట్టుని చెప్పించినట్టు ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? బాగా పెరిగింది, పచ్చగా ఉందంట, ఒత్తుగా ఆకులు ఉన్నాయి. నువ్వు చూడటానికి పచ్చగా ఉన్నావు, కానీ ఫలాలు శూన్యం. ఫలాలు ఇవ్వాలంటే నీ కష్టార్జితంతో, నీ సంపాదనతో కొంతమందికి కావలసిన అవసరాలు తీరుస్తూ వాళ్ళకి ఆత్మీయమైన వాక్యాలు చెబితే వాళ్ళు వింటారు. నువ్వు పూచిక పొల్ల తీయకుండా వాక్యం వింటే విను, లేకపోతే లేదని వాళ్ళకి ఏ హెల్ప్ చేయకుండా నువ్వు సువార్త ప్రకటిస్తే వినేవాళ్ళు శాతం చాలా తక్కువ. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ప్రతి దేశంలో ప్రవేశించి బ్రిటిష్ వారు వాక్యం మాత్రమే చెప్పలేదు. వాక్యానికి చెప్పడానికి ముందు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు పేదవారికి వాక్యం చెప్పారు. ఆ పేదవారు బయటికి వెళ్ళి పని చేసుకుంటే తప్ప వాళ్ళకి సాయంత్రానికి ఫుడ్ ఉండదు. అలాంటి కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని ఈరోజు నువ్వు బయటికి వెళ్తే ఎంత వచ్చింది, ఆ డబ్బులు నేను ఇస్తాను, ప్లస్ ఇప్పుడు ఆహారం పెడతాను అని వాళ్ళకి ఆహారం పెట్టి ఆ కూలేదో వాళ్ళకి ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం వినిపించారు. అలా విన్నవాళ్ళు కొందరు మారారు. అలా మార్పు చెందిందే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యం. వారికి హెల్ప్ చేసి వాళ్ళ శరీర సంబంధమైన అవసరాలు తీర్చి వాళ్ళకి వాక్యం చెప్పి ఆత్మీయంగా కన్నారు కొంతమందిని. మరి మన కష్టార్జితాన్ని ఎంతమందికి పెట్టి ఎంతమందికి వాక్యం చెప్పి కన్నాం? ఒకప్పుడు ఇంటింటా వచ్చి ఈడ్చుకెళ్ళిన సౌలు గారు ఇప్పుడు ఇంటింటా ప్రవేశించి ఏం చేశాడు? వాక్యం బోధించాడు.
ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేసిన పౌలు గారు ఇప్పుడు ఆయన ఇంటింటికి అరెస్ట్ అయిపోయాడు. ప్రతి ప్రాంతానికి అరెస్ట్ అయ్యి 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి రాత్రింబగళ్ళు మానక ఒక్కొక్కరికి బుద్ధి చెబుతూ అంటే వాక్యానుసారంగా బతకండి బాబు, పోతారా నరకానికి, నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని ఖచ్చితంగా వాక్యంతో చెప్తున్నాడు వాళ్ళకి. వాక్యం చెప్పి నడిపిస్తే వాక్యంలో వక్ర మార్గంలో ఉన్నవారిని మళ్ళీ సరిచేయటం ఒక ఎత్తు. ఇంత కష్టం ఎందుకంటే ఫలాలు కావాలి. మీరే నా ఫలం, మీరే నా జీవకిరీటం అంటాడు పౌలు గారు. అంటే వాళ్ళు లేకపోతే పౌలు గారికి పరలోకం లేదా? లేదు. మరి మనం ఏ ధైర్యంతో చర్చికి వస్తున్నాం, ఏ ధైర్యంతో వాక్యం విని ఫలాలు లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాం? ఎన్ని సంవత్సరాలు ఈయన బాప్తిసం ఉంది, ఒక్కడికన్నా వాక్యం చెప్పి ఇదిగో నేను తీసుకొచ్చిన వ్యక్తి క్రీస్తులో ఈరోజు నిలబడ్డాడు అని చెప్పుకోవటానికి ఎంతమంది ఉన్నారు? నీ కష్టార్జితంతో ఎంతమందికి వాక్యం చెప్పించడానికి నువ్వు ఉపయోగించావు నీ ధనాన్ని? ఉపయోగించకపోతే నువ్వు పట్టుకెళ్ళేది ఏదీ లేదు భూమి మీద. నీ సొంత ప్రాంతం, నీ సొంత దేశం, సొంత ఊరు పరలోకం. అక్కడ ధనాన్ని కూర్చుకోవాలంటే ఇక్కడ అన్యాయపు సిరిని నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టి దేవుని పని కోసం వెచ్చించి పరలోక ధనంగా మార్చుకుంటేనే వీళ్ళు నిన్ను రేపు నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారు. అలా మన జీవితాన్ని, మన జీతాన్ని, మన సంపాదనను దేవుని కోసం ఖర్చు పెట్టి కొంతమందినైనా అగ్నిలోంచి రక్షించినట్టు కాపాడి ఫలించి ద్రాక్షవల్లిని గురించి చెప్తాడు కదా 15వ అధ్యాయంలో, నన్ను అంటిపెట్టుకొని ఫలించాలి. నిజమైన ద్రాక్షవల్లిని అంటిపెట్టుకొని ఫలిస్తేనే మీ ఫలాలు నిలిచి ఉంటాయి. ద్రాక్షవల్లికి వేరుగా మనం ఫలించినా మన ఫలాలు ఉండవు. క్రీస్తుని విడిచిపెట్టి నేను లోకంలో ఫలించాను, ఇంతమందిని సంపాదించుకున్నాను, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకు ఇంతమంది పరిచయస్తులు ఉన్నారు అనుకుంటే ఈ ఫలాలు నిలబడేవి కాదు. ఎందుకంటే ఇది నిజమైన ద్రాక్షవల్లిని అంటిపెట్టుకొని ఫలించలేదు కాబట్టి. నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుని అంటిపెట్టుకొని క్రీస్తులో ఫలించాలి. అలా ఫలిస్తేనే నీకు పరలోకం. కాబట్టి పరలోకం కోసం ప్రయాసపడండి, పరలోకం కోసం మీ ధనాన్ని వెచ్చించండి. ఆతిథ్యం ఇయ్యటం మర్చిపోద్దు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవద్దు, ఆతిథ్యము చేయటానికి మర్చిపోవద్దు. దానివలన కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము గారు ఇచ్చాడా? లోతు గారు ఇచ్చాడా? తెలియకయే హన్నా గారు సంసోను గారు తల్లిగారు మనోహ గారు, వీళ్ళందరూ దేవదూతలకి ఆతిథ్యం. అంటే మర్చిపోవద్దు అంటే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసాం. మర్చిపోవటం కూడా కాదు, నిర్లక్ష్యం చేసాం. ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు. ఇబ్బందుల్లో ఉన్నవారిని కనుక్కొని ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరి ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఎవరి ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఎవరి మానసిక స్థితి ఎలా ఉంది. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది పేర్లు చాలామందికి తెలియవు, చాలామంది ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా చాలామందికి తెలియవు, చాలామంది వివరాలు కూడా చాలామందికి తెలియవు. మరి ఎందుకు సమాజంగా సంఘంగా కూడాం? గుంపులో ఏదో అన్నట్టుగా అలా వచ్చాం, అలా వెళ్ళిపోయాం. దీనికోసం అయితే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మందిలో కలిసిపోయి ఆడెవడో తెలియదు, ఆయన ఎక్కడో ఉంటాడు, నువ్వెక్కడో ఉంటావు. కాకపోతే నువ్వు చచ్చినప్పుడు పెట్టొచ్చింది నీకు అంతే. లేదా బర్త్డే చేసుకుంటే కేక్ వచ్చింది, కేక్ కోసినట్టు కోస్తాడు రేపు. అర్థమైందా? ఆతిథ్యము చేయ మరొక తెలియకయే కొందరు ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. దానివల్ల ఫలం ఎక్కడికి పోదు, పరలోకంలో ధనం కూర్చబడింది. కాబట్టి ఆతిథ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవు. గతంలో నేను మాట్లాడాను, ఆతిథ్యం ఇవ్వకపోతే ఆరని అగ్నికేనా అని. ఎంతమందికి గుర్తుందో? అది చెప్పినా కూడా ఆతిథ్యానికి ఎవరు పిలవలే ఎవరిని. అది విచిత్రం. అర్థమైంది? అబద్ధం ఆడితే ఆరని అగ్నికేనా, ఇది మాట్లాడాను. అయినా అబద్ధాలు మారినోళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాపారం అన్నాక అబద్ధాలు ఆడిపోతే ఎలా జరిగిద్దండి అంటాడు. ఏ అబద్ధాలు ఆడకుండా వ్యాపారం చేయలేవా? నేను చేశాను. అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా నేను చేశాను, నిజాయితీగా సంపాదించుకున్నాను. ఇప్పటికీ నా సాక్ష్యం అలాగే ఉంది.
ఆయన యథార్థంగా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు. చేయొచ్చు. కాకపోతే దానికి మనం అలవాటు పడిపోయి కుదరదు అనే స్థితిలోకి వెళ్ళిపోయాం. అలవాటు పడి దురలవాట్లకి అలవాటు పడిన వాళ్ళు మానలేక ఇది మన వల్ల అయ్యే పని కాదు అంటున్నారు. వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. మరి మారిన మనం కూడా అదే మాట అంటే వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. కాబట్టి దైవజనులను పిలిపించుకోండి, ఆతిథ్యం ఇవ్వండి, 10 మందికి సువార్తను ప్రకటించి మీ బంధువులు మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అగ్నిలో నుంచి కాపాడి నీతో పాటు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించి పరలోక రాజ్య వారసులుగా చేయండి. వారు మిమ్మల్ని పరలోకంలో చేర్చుకోవటానికి ఈ కార్యక్రమమే ఉపయోగపడింది. అలా ఉండాలని ఉంటారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, క్రీస్తు యేసును మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, ఒకప్పుడు మిమ్మల్ని ఇశ్రాయేలీలు దేవుడుగానే భావించారు. కానీ కొత్త నిబంధనలో మమ్మల్ని మీరు మాకు తండ్రిగా యేసుక్రీస్తు వారు పరిచయం చేశారు. ఎంత దగ్గర సంబంధాన్ని మాకు ఏర్పాటు చేశారో మీ మాటలను బట్టి మాకు అర్థమవుతుంది నాయన. మీ పిల్లలుగా, మీ వారసులుగా, మీ యొక్క పనిలో అనగా మీ పరలోక రాజ్య విస్తరణలో మా కర్తవ్యాన్ని మేము వారసులుగా ఆలోచించుకొని ఇది మాకు బాధ్యత, మా కుటుంబ బాధ్యత అనే ఆలోచనతో, అందరూ మీ పిల్లలే అనే ఆలోచనతో ఒకరికొకరు పరామర్శించుకుంటూ ఆతిథ్యమిచ్చుకుంటూ పరలోక రాజ్యములో అనేక మందిని చేర్చడానికి మా కష్టాన్ని, మా శ్రమని, మా ధనాన్ని వెచ్చించాలని ఈ వాక్యం ద్వారా మాకు హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలైన వారు ఇంతకుముందు ఎలా ఉన్నారో కానీ ఇప్పటి నుంచి విన్న మాటల ప్రకారంగా వారు ఆలోచించి వారి కష్టార్జితాన్ని అనేకమైన ఆత్మలకు రక్షణ తీసుకురావటానికి ఉపయోగించే ఆలోచన వారిలో కలిగించండి. వారు కూడా మీ యొక్క పనిలో నిమగ్నమై పరలోక రాజ్యంలో కొందరు వారిని చేర్చుకోవటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. తిరిగి వచ్చిన మీ పిల్లలందరినీ తిరిగి వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ, ఎలాంటి సమస్యలైనా నా దేవుడు నా పక్షంగా గొప్ప మేలు చేశారు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కావలసిన పరిస్థితులు వారికి అనుకూలపరచమని కోరుకుంటూ మిగతా 2 ఆరాధనలో మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో, రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.